ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను నీ తల్లిదండ్రులు, నీ బంధువులు విడిచిపెట్టినా నేను నిన్ను ఏమాత్రమును విడిచిపెట్టువాడను కాను. నీకు నేను ఉన్నాను, బాధపడకు. శ్రమేందు ఓర్పు గలవారే, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఏదైతే జరుగుతుందని భయపడుతున్నావో అది జరగదు. నీవు దేనిని గూర్చి భయపడకు, దిగులుపడకు. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. నిందలగుండా వెడుతోందా? దిగులుపడకు. నిన్ను నిందించిన వారి కొరకు ప్రార్థించుము, అప్పుడు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదు. పిల్లలు లేమిగలవై ఆకలిగునను యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయే ఉండదు. కాబట్టి నువ్వు ఒకవేళ లేమిని అనుభవిస్తున్నావేమో, అయితే నువ్వు దేవునిని ఆశ్రయించు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పట్టు వదలకుండా ఆయనను అడుగు, ఖచ్చితముగా నీ మొరను వింటాడు, నీకు సహాయము చేస్తాడు. దేవుని హస్తము ఎన్నడూ కురచ కాలేదు. నీకు దేవుడు ఎప్పుడూ సమీపముగానే ఉన్నాడు. ఆయనకు మొర్రపెట్టు, నువ్వు తప్పకుండా గొప్ప కార్యము చూస్తావు.